మనం రోజు ఇంట్లో చూసే సీన్ ఏంటంటే ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళపు నీళ్ళు వస్తాయి. మనకందరికీ కూడా అది అనుభవమే. అంటే ఆడవాళ్ళకి మాత్రమే కాదు, మనం కూడా సరదాగా కోయిస్తారు పిల్లలకు ఉన్నప్పుడు. అదంతా రాగానే ఇక మనం కళ్ళు ముందు మంటలు పుట్టిపోయి కారిపోతూ ఉంటుంది కళ్ళప్పటి నుంచి నీళ్లు ధారాపాతంగా. ఎందుకనంటే ఆనియన్ కట్ చేసినప్పుడు దాంట్లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ సల్ఫ్యూరిక్ కాంపౌండ్ లాగా మారి అది కంట్లో పైనుండే రెటినా దాన్ని డైరెక్ట్ ఆ లేయర్ వెళ్ళినప్పుడు రెటినాని బాగా ఇరిటేట్ చేస్తుంది, బాగా ఇబ్బంది పెట్టేట్ చేస్తుంది. అది దాన్ని ఎదుర్కొన్న కోసం ఏం చేస్తుందంటే వెంటనే ఆ కెమికల్ ఎప్పుడైతే మన కంటి దాని మీద కారినాకి మీదకి అటాక్ వచ్చిందో దాని వల్ల నొప్పి కూడా వస్తుంది. దాన్ని తట్టుకోవడం కోసం ఆ కెమికల్ని కడిగేయటం, ఒక రకంగా డైల్యూట్ చేయడం కోసం ఆ కన్ను లాక్రిమల్ గ్లాండ్స్ ద్వారా టీయర్స్ని రిలీజ్ చేసి దాంతో క్లీన్ చేసేటట్టు ట్రై చేస్తుంది. దాన్నే మనం ఉల్లిపాయలకు వస్తే నీళ్ళు అంటాం. అంటే ఏం లేదు, సింపుల్గా ఆ సల్ఫ్యూరిక్ కాంపౌండ్ ఉండే కెమికల్ రియాక్షన్ కంటికి హాని చేస్తుంది కాబట్టి దాని మూలం నీళ్ళు రావు. దాన్ని ఆ కెమికల్ మన కంటి మీద ఉండేదాన్ని కడిగేయటం కోసం మన కన్ను రిలీజ్ చేస్తుంది, వాటర్ని రిలీజ్ చేస్తుంది, లాక్రిమల్ గ్లాండ్స్ రిలీజ్ చేసే ఆ కన్నీటితో అవి శుభ్రం అవుతాయి. అందుకనే మనం ధారాపాతంగా అలా కారిపోతూ ఉంటాం మన నుంచి. అది బాగా స్ప్రెడ్ అవుతుంది. యాక్చువల్గా ఆ సల్ఫ్యూరిక్ కాంపౌండ్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇది కారణం. అయితే ఇది తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. కళ్ళప్పటి నీళ్లు రావాల్సిన అవసరం కూడా లేదు. ఉల్లిపాయలు కొయ్యాలి, ఓ పెద్ద ఇంత గుట్ట అనుకున్నప్పుడు మీరు 5-6 నిమిషాలు మామూలుగా మన ఫ్రిడ్జ్లో ఉంచి బయట తీయండి. ఫ్రిడ్జ్లో ఉంచి అప్పుడు కట్ చేయండి. అప్పుడు మీకు దాంట్లోంచి ఆ పవర్ రిలీజ్ కాదు. రెండో టెక్నిక్ ఏంటంటే దాని మీద అది కట్ చేసిన తర్వాత వెంటనే 2 నిమ్మకాయ చుక్కలు పిండినా సరే అలా రాదు. లేకపోతే ట్యాప్ కింద పెట్టి ఉల్లిపాయలు బేసిక్గా అది కట్ చేసిన తర్వాత చల్లటి నీళ్ళలో పెట్టి ఉంచాలి, కాసేపు కడగండి. చల్లటి నీళ్ళలో కడిగినా కూడా కనీసం ఏమీ దొరకకపోతే నీళ్ళలో మనం చల్లగా ఉండే నీళ్ళు, మామూలు గోరువెచ్చని నీళ్ళు, వెచ్చని నీళ్ళు కాదు, ఆ చల్లగా ఉండే నీళ్ళు కడిగినప్పుడు కూడా మీకు ఆ సల్ఫ్యూరిక్ కాంపౌండ్ అనేది స్ప్రెడ్ కాకుండా చూసుకుంటాం, నీళ్లు రాకుండా ఉంటాయి. అట్లాగే ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఉల్లిపాయలు కోసేటప్పుడు ఒక కొవ్వొత్తి వెలిగించి పక్కన ఉంచుకోండి. కొవ్వొత్తి వెలిగించి పక్కన ఉంచుకున్నా కూడా మీ కళ్ళపు నీళ్ళు బాగా తగ్గిపోతాయి. ఆ కాంపౌండ్ని దాన్ని కౌంటర్ చేసి మన కంటి మీద స్ప్రెడ్ అయ్యకుండా అబ్జర్వ్ చేయగలుగుతుంది అది. సో ఇది చాలా సహజం. నిజానికి ఏడిస్తే మంచిదే, నీళ్ళు ఎంత వస్తే అంత కళ్ళు కూడా శుభ్రపడతాయి. ఆడవాళ్ళకైతే ఆ ఏడుపైన కారణంగా వాళ్ళ గుండె జబ్బులు, స్ట్రోకులు కూడా తెచ్చుకోరు వాళ్ళు. మగాళ్ళు ఉంటే పెద్ద ఏడవరు కాబట్టి వీళ్ళకే వస్తాయి గుండె జబ్బులన్నీ. సో అది మ్యాటర్. కాబట్టి ఏడవటం అనేది చెడ్డ విషయం కాదు, బట్ టెక్నికల్గా జరిగే ప్రాసెస్ అది. థ్యాంక్ యూ.